హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈ రోజు అయితే మలక్పేట రావడం జరిగింది. మలక్పేట చాదర్ఘాట్ ఎంజీ బేస్ నుంచి మనకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. చౌదరి అక్రమ్ డైరీ ఫామ్. సో ఇవాళ మార్నింగ్ అయితే మనకి గిర్లోడ్ అయితే రావడం జరిగింది. సో మాట్లాడదాము లోడ్ లో ఎన్ని వచ్చినాయి, ఎన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి, ఎన్ని మిల్కింగ్ కావచ్చు అని. నమస్తే अकरम भाई. नमस्ते भाई, नमस्ते. ये लोड कब आया? ये अभी मॉर्निंग में आया, सवेरे 4 बजे में आया. कितना जनेली है और कितना मिल्किंग है? इसमें 2 जनेली है, बाकी सब प्रेग्नेंट मंगाया. अब के क्या है, कस्टमरों को डिमांड आया था प्रेग्नेंट का, मतलब प्रेग्नेंट ज्यादा उनके घर पे डिलीवरी होगा, मतलब लेके जाएंगे ना. जब तक 8 दिन में कोई 6 दिन में बच्चा होगा ना तो पहले सेट हो जाएगा वो. मिल्क कैपेसिटी कितना? मिल्क देखो 10 से है ना, कोई 10 का, कोई 12 का है, कोई 14 का है, कोई 15 का है, कोई 16 लीटर का भी है इसमें. अब प्राइजेस कितने से कितने तक है? प्राइस बोले अपने 70 से 1 लाख तक है, लेकिन उसमें से एक गाय का प्राइस छोड़ के, एक गाय का जो रिंग वाला जो गाय है ना, रिंग वाले गाय का प्राइस है ना, नहीं वो अलग प्राइस है. बाकी 70 से 1 लाख तक है. సో ఫ్రెండ్స్, ఈ లోడ్ గురించి అయితే మనం డీటెయిల్ గా తెలుసుకుందాము. ఒక్కొక్క ఆవు గురించి, మిల్క్ కెపాసిటీ ఎంత ఉంది, ఎన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి, ఏవే ప్రెగ్నెంట్ ఉన్నాయి, ఏమేమి కాప్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందాం. చూసుకోవచ్చు. और अकरम भाई, आपका नंबर बोलो. मेरा नंबर है 9860132734. ये पुराना वही नंबर है मेरा. ऑनलाइन गाय बेचता नहीं हूँ. मेरी जगह पे आना, पसंद करना, देखना. लोड तो बहुत देखे होंगे तुमने, पर ये लोड गिर कर देखना. वो क्या इस वीडियो में बोल नहीं पाया हूँ, माइक का वजह से. माइक में आवाज आ रहा है ना, तो उसके लिए वीडियो खाली छोड़ दे रहा हूँ. సో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మనకి మైక్ డిస్టర్బెన్స్ ఉంది. సో అందుకే शांत गाय देखो. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఈ లోడ్ లో అయితే మనకి సేమ్ హైట్ ఉన్నాయి మాక్సిమం. సో ఒక్కొక్క ఆవు గురించి అయితే డీటెయిల్ గా తెలుసుకుందాము ఈ వీడియోలో. तो ये देखो, अब इसकी फीमेल कहाँ पे है, फीमेल उधर बना है, ऐसे बैठे हो और ऐसा करके ऐसे ले लो. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మస్తు శాంతంగా ఉన్నాయి ఆవులు అయితే. 1 मिनट आदमी मारा है देखो. సో ఫ్రెండ్స్, మనం అయితే అక్రమ్ భాయ్ దగ్గర ఉన్నాము. సో ఇవాళ మార్నింగ్ అయితే గిర్లోడ్ అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఆవు. ఈ ఆవు అయితే మనకి డెలివరీ అయిపోయింది. డెలివరీ ఒక 3-4 డేస్ అవుతుంది అనమాట. ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది ఆవు. మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకి 14 లీటర్లని అయితే చెప్పడం జరిగింది. సో రైతులు కూడా మిల్క్ అయితే చెక్ చేసుకున్నారు. ఆ వీడియో అయితే మనకి లాస్ట్లో కనిపిస్తుంది, చూసుకోవచ్చు మీరు. అడ్డర్ కానీ, ఇంకా దాని స్ట్రక్చర్ కానీ, హెడ్ స్టైల్ కానీ అన్నీ అయితే చూసుకోవచ్చు. మనకి ఆవు హెడ్ చూసుకోవచ్చు, ఇంకా దాని ఇయర్స్ అవన్నీ అయితే చూసుకోవచ్చు. ఇదైతే మనకి అక్కడ రైతులు అయితే 14 లీటర్లని అయితే చెప్పడం జరిగింది. సో దీని దగ్గర అయితే ప్రజెంట్ అయితే మనకి 10 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి. సో మిల్క్ ఆల్రెడీ చెక్ చేసుకున్నది, ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. సో మనకి రాయచూర్ దగ్గర నుంచి, కర్ణాటక నుంచి వచ్చి అయితే రైతులు అయితే తీసుకోవడం జరిగింది ఈ ఫస్ట్ ఆవు అయితే. సో ఇంకొకటి సెకండ్ ఆవు. ఈ సెకండ్ ఆవు వచ్చేసి మనకి ఇదైతే ప్రెగ్నెంట్ ఉంది ఆవు. సో మనకి డెలివరీ కావడానికి అయితే టైం పడుతుందని అయితే చెప్పడం జరిగింది. దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకి 15 లీటర్స్ అని అయితే చెప్పడం జరిగింది. సో ఇంకొక 2-3 డేస్లో అయితే మనకైతే డెలివరీ అవుతుంది. సో మొత్తం ఈ లోడ్లో అయితే మనకి 10 ఆవులు అయితే రావడం జరిగింది. దాంట్లో అయితే 8 ప్రెగ్నెంట్ ఆవులు ఉన్నాయి, ఇంకా 2 అయితే మిల్కింగ్ ఆవులు అయితే ఉన్నాయి. సో వాటికైతే మనకి ఫీమేల్ కాఫ్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆవు అయితే మనకి టైం ఉంది ఇంకా ఈనడానికి. ఇంకొక 5-6 డేస్లో అయితే ఇదైతే డెలివరీ అవుతుంది. సో దీని మిల్క్ కెపాసిటీ వచ్చి 14-15 లీటర్స్ అని అయితే చెప్పడం జరిగింది అక్కడ లాస్ట్ లాక్టేషన్లో. ఇది వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్ ఆవు. చూసుకోవచ్చు మీరు, దాని గంగడోళ్ళు అయితే చూసుకోవచ్చు, బొడ్డు వరకు అయితే ఉంది. ఇంకా మీరు టిట్స్ కూడా చూసుకోవచ్చు, అడ్డర్ కూడా చూసుకోవచ్చు. మిల్క్ అయితే ఆల్రెడీ దిగినాయి అడ్డర్లోకి. సో ఈ ఆవు మీరు స్ట్రక్చర్ చూసుకోవచ్చు, ఇంకా బ్యాక్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. హెడ్ స్టైల్ చూడండి ఈ ఆవుదైతే, హెడ్ స్టైల్ కానీ దాని ఇయర్స్ అయితే చూసుకోవచ్చు. మనకి ఇంకొకటి హంప్ కూడా చూసుకోవచ్చు. సో వీళ్ళైతే మనకి కాంక్రేజ్, ఇంకా సైవాల్, రాటి ఆవులు అయితే ఇక్కడ తీసుకొచ్చి అయితే అమ్మడం జరుగుతుంది. సో వీళ్ళు మీకు ప్రెగ్నెంట్ కావాలన్నా ప్రెగ్నెంట్ ఇస్తారు, మిల్కింగ్ కావాలన్నా మిల్కింగ్ కూడా ఇస్తారు. సో ఇదైతే గిర్లోడు. మొన్న అయితే మనం సైవాల్ లోడ్ వీడియో అయితే తీయడం జరిగింది. మనకి మిల్క్ కెపాసిటీ వచ్చి వీళ్ళ దగ్గర 10 లీటర్ల నుంచి 14 లీటర్లు, 16 లీటర్ల వరకు అయితే మిల్క్ కెపాసిటీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మిల్క్ ప్రైజెస్ విషయానికి వస్తే, మనకి ప్రైజెస్ అయితే వీళ్ళైతే వీడియో ముందు కూడా చెప్పడం జరిగింది. 70,000 నుంచి 1 lakh వరకు అయితే ప్రైస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అయితే చెప్పడం జరిగింది. దీంట్లో మనకు ఒకటి రింగా ఉంది కదా, దగ్గరికి రింగులు తిరిగినా అయితే అదొకటి ప్రైస్ అయితే చెప్పలేరు. మిగతావన్నీ అయితే 70,000 నుంచి 1 lakh వరకు అయితే ఉంటాయని అయితే చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ ఆవ్ అనమాట. ఇది కూడా మనకి ప్రెగ్నెంట్ ఆవ్ అనమాట ఇది.
సో ఇది కూడా మనకి డెలివరీ కావడానికి ఒక 15 రోజులు అట్లయితే పడుతుందని అయితే చెప్పడం జరిగింది. దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకి 14 లీటర్స్ అని అయితే చెప్పడం జరిగింది. వచ్చేసి సెకండ్ లాక్టేషన్ ఆవు. మీరు చూసుకోవచ్చు ఆవు స్ట్రక్చర్ కానీ అవన్నీ అయితే చూసుకోవచ్చు. హంప్ కానీ హడ్డర్ కానీ టిట్స్ కూడా మనకి మంచి చూసుకోవచ్చు. ఈక్వల్ వెనకాలవి కింద ముంగలకి వెనక పైకి ఉన్నాయి, ముంగలవి ఏమో కిందకు ఉన్నాయి చూసుకోవచ్చు అడ్డర్ కూడా. సో ఇది అయితే వినడానికి మనకు ఒక 1 వీక్ టు 10 డేస్ 15 డేస్ వరకు అయితే టైం పడుతుంది ఈ ఆవు అయితే. అన్ని ఆవులు ఈ లోడ్లో వచ్చిన ఆవులన్నీ మనకైతే అన్నీ ఒకటే సైజు ఉన్నాయి ఆవులు అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇంకొక ఆవు. ఇది కూడా మనకైతే ప్రెగ్నెంట్ అని అయితే చెప్పడం జరిగింది. దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకి 14 లీటర్స్ అని అయితే చెప్పడం జరిగింది. సో ఇంకొక మనకి దీనికైతే ఒక 15 డేస్ అట్లా టైం పడుతుందని అయితే చెప్పడం జరిగింది డెలివరీ కావడానికి ఈ ఆవు అయితే. చూసుకోవచ్చు మీరు హైట్ చూసుకోవచ్చు, దాని హంప్ చూసుకోవచ్చు, మీకు గంగడోలు చూసుకోవచ్చు. ఇక్కడ నెక్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి బొడ్డు వరకు అట్లా ఎండ్ అయింది చూసుకోవచ్చు. చెవులు కూడా చూడండి ఈ ఆవు అయితే. సో ఈ లోడ్లో అయితే మంచి క్వాలిటీ అయితే తేవడం జరిగింది. అన్నీ ఈక్వల్ హైట్ ఉన్నాయి, అన్నీ ఒకటే సైజ్ హైట్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ లోడ్ అయితే మనకి ఆపి తెచ్చారు కాబట్టి మనకి చూసుకోవచ్చు పర్సనాలిటీలు అన్నీ మంచిగానే కనిపిస్తున్నాయి. సో మీరైతే ఆవులు తీసుకునే వాళ్ళైతే మనకి ప్రెగ్నెంట్ ఆవులు తీసుకుంటే ఎలా ఉంటుందంటే మన షెడ్కి వచ్చి మన దగ్గరనే ఏంటది కాబట్టి ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. వీళ్ళ దగ్గర ఇన్ని అయితే తీసుకుంటే మనకి కొంచెం అలవాటు పడడానికి టైం పడుతుంది. ఎందుకంటే మన షెడ్కి వచ్చిన తర్వాత డెలివరీ అవుతుంది కాబట్టి మనకు అలవాటు పడిపోతుంది. మిల్క్ కూడా తొందరగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు డెలివరీ అయినది తీసుకుంటే కొంచెం మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక 10 to 15 డేస్ అయితే టైం పడుతుంది. ఎందుకంటే మన షెడ్కి అలవాటు కావాలి కాబట్టి. ఇది వచ్చేసి మనకి 4th ఆవు. ఇది కూడా మనకి ప్రెగ్నెంట్ అని అయితే చెప్పడం జరిగింది. దీనికి ఒక 1 వీక్ అయితే టైం ఉంది డెలివరీ అవ్వడానికి. ఇదైతే సెకండ్ లాక్టేషన్ ఆవు. మిల్క్ కెపాసిటీ వచ్చి మనకి 14 లీటర్స్ అని చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు మీరు అయితే ఆవు. టిట్స్ కూడా చూడండి, బ్యాక్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. ఇంకొకటి ఈ లోడ్లో అయితే మనకి 2 డెలివరీ అయిన ఆవులు ఉన్నాయి, మిగతా 1 అయితే ప్రెగ్నెంట్ అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ అయితే మనకి గిర్లోడ్ అయితే రావడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. దగ్గర ప్రెగ్నెంట్ కౌస్ తీసుకుంటే మనకి ప్రోలాప్స్ కానీ ఇంకా అడ్డర్ ప్రాబ్లమ్స్ కానీ టిట్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రొమ్మల ప్రాబ్లం వస్తే వీళ్ళైతే ఎక్స్చేంజ్ లేదా డబ్బులు అయితే రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. ఓన్లీ ప్రెగ్నెంట్ కౌస్ తీసుకుంటేనే వీళ్ళైతే గ్యారంటీ ఇస్తారు. మీకు మిల్కింగ్ తీసుకుంటే అయితే మీరైతే ఎన్ని పూటలైనా మిల్క్ వీళ్ళ దగ్గర నుండి చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 5th ఆవు చూసుకోవచ్చు. ఈ ఆవు అయితే ఇది కూడా మంచి స్ట్రక్చర్లో ఉంది ఆవు. ఇది కూడా ప్రెగ్నెంట్ అనేది చెప్పడం జరిగింది. సెకండ్ లాక్టేషన్ ఆవు అయితే ఇది. సో దీనికైతే మనకి డెలివరీ అవ్వడానికి ఒక 15 డేస్ అయితే టైం పడుతుందని అయితే చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు ఈ ఆవు అయితే. సో వీళ్ళైతే ఆన్లైన్లో అయితే ఎటువంటి బిజినెస్ అయితే అయ్యారు, ఓన్లీ వీళ్ళైతే ఆఫ్లైన్లో అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి మీరు ప్రెగ్నెంట్ తీసుకుంటారా లేకుంటే మిల్కింగ్ తీసుకుంటారా ఏవైనా తీసుకున్నా సరే కానీ వీళ్ళైతే ఆన్లైన్లో అయితే చేయరు. వీళ్ళ దగ్గరకు వచ్చి చూసుకున్న తర్వాత మీరైతే ఆవులు అయితే తీసుకోవచ్చు. సో ఇదైతే ఇది డెలివరీ అయిన ఆవు అనమాట. మనం 2 డెలివరీ అయిన ఆవులు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది కదా, దాంట్లో ఇది ఒకటి. సో ఈ రెండింటికి దీనికి కూడా ఫీమేల్ కాఫ్ ఉంది, మన ఫస్ట్ దానికి కూడా ఫీమేల్ కాఫ్ ఉంది. సో దీని మిల్క్ కెపాసిటీ వచ్చి అయితే మనకైతే 14 లీటర్లు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడైతే 11 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది. ఈ ఆవు అయితే చూసుకోవచ్చు. ఆవు అయితే మంచి శాంతంగా ఉంది, మంచి స్ట్రక్చర్ ఉంది, బ్యాక్ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. మనకు సెకండ్ లాక్టేషన్ అని అయితే ఈజీగా చెప్పొచ్చు. దీన్ని చూడొచ్చు అడ్డర్ కూడా. సో ఇది కూడా డెలివరీ అయ్యి మనకైతే ఒక 5-6 డేస్ అని అయితే చెప్పడం జరిగింది ఈ ఆవు అయితే. ఇది వచ్చేసి ఇంకొక ఆవు. సో ఈ ఆవు డీటెయిల్స్ వచ్చేసి మనకైతే ఫస్ట్ లాక్టేషన్ అయితే చెప్పడం జరిగింది వీళ్ళైతే. సో ఇదైతే ఫస్ట్ లాక్టేషన్, ఇంకా డెలివరీ అవ్వడానికి ఒక 2-3 డేస్ అని అయితే టైం పడుతుందని అయితే చెప్పడం జరిగింది. సో మిల్క్ కెపాసిటీ వచ్చి మనకైతే 12 లీటర్స్ అనేది చెప్పడం జరిగింది. 10 అయితే ఈజీగా ఇస్తుంది, అయితే 10 లీటర్స్ అయితే ఈజీగా ఇస్తుంది. సో చూసుకోవచ్చు. ఎవరైనా చిన్న రైతులు ఉంటే దీన్నైతే మన ఫ్రీ గ్రేజింగ్లో కూడా వదిలేయచ్చు, ఎందుకంటే కొంచెం చిన్న ఉంది ఈ ఆవు అయితే. ఈ ఆవు సో మంచి క్వాలిటీ అయితే ఉంది చూసుకోవచ్చు ఆవు అయితే. సో వీళ్ళైతే మంచి క్వాలిటీ ఆవులు అయితే తీసుకొచ్చి అయితే రైతులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. తక్కువ ధరలు అయితే మార్కెట్లో మొత్తం తక్కువ ధరలు అయితే వీళ్ళే ఇస్తారని అయితే చాలామంది రైతులు కూడా చెప్పినారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద వీళ్ళ నెంబర్ ఉంటుంది అక్రమ్ భాయ్ది, డైరెక్ట్ వీళ్ళకి కాంటాక్ట్ చేయండి, మాట్లాడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళైతే చెప్తారు. వీళ్ళ దగ్గర రాటి ఇంకా సైవాల్, కాంక్రేజ్, గిర్ ఈ 4 బ్రీడ్లు అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయి.
సో ఇదైతే ఇంకొక ఆవు. సో ఇది కూడా ప్రెగ్నెంట్ అని అయితే చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు ఈ ఆవు గురించి అయితే. సెకండ్ లాక్టేషన్ ప్రెగ్నెంట్ ఉంది. ఇంకొక మనకి 1 వీక్ అట్లా టైం పడుతుంది అని అయితే చెప్పడం జరిగింది. 1 వీక్ to 10 days అయితే ఈజీగా పడుతుంది డెలివరీ అవ్వడానికి. ఈ ఆవు లెంత్ అయితే ఎక్కువ ఉంది. ఈ ఆవుది ఈ లాస్ట్ ఆవు ఉంది కదా, ఈ ప్రజెంట్ మన స్క్రీన్ మీద అనిపించే ఆవు అయితే లెంత్ ఎక్కువ ఉంది. మనకి స్ట్రక్చర్ కూడా మంచిగా ఉంది. హైట్ కూడా మంచి హైట్లో ఉంది ఈ ఆవు అయితే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. ఆవులు తీసుకోవడానికి ఎవరైనా రైతులు వస్తారు కదా, మీకు అవగాహన లేకుంటే అవగాహన ఉన్న వాళ్ళని అయితే తీసుకొచ్చి తీసుకోండి. అవగాహన లేని వాళ్ళని అయితే వెళ్ళకండి, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి దాని గురించి. అవగాహన ఉన్న వాళ్ళైతే వాళ్ళు గుర్తుపడతారు ఈ లాక్టేషన్ మిల్క్ ఎంత ఇస్తుంది, అవన్నీ క్వాలిటీస్ అన్నీ గుర్తుపడతారు కాబట్టి అవగాహన ఉన్న వాళ్ళని అయితే తీసుకెళ్ళి తీసుకోండి. సో ఇలానే మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఆవ్ అనమాట. ఇది కూడా మనకి డెలివరీ అవ్వడానికి అయితే, ఇది కూడా ప్రెగ్నెంట్ ఉంది. డెలివరీ అవ్వడానికి మనకు ఒక 20 to 25 days అని అయితే చెప్పడం జరిగింది ఈ ఆవు అయితే. సో మిల్క్ కెపాసిటీ వచ్చి 12 లీటర్లు అని అయితే చెప్పడం జరిగింది ఈ ఆవు అయితే. చూసుకోవచ్చు రింగ్ స్టైల్ అవన్నీ, ఫేస్ కానీ ఫేస్ చిన్న ఉన్నది. ఇంకొకటి హియర్స్ కూడా మీరు చూసుకోవచ్చు, చెవులు కానీ. సో ఈ లోడ్లో అయితే మ్యాక్సిమం అన్ని సేమ్ హైట్ అయితే రావడం జరిగింది. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా అయితే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. ఇలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి.